27 weeks pregnant and cherishing every moment. Come spend the day with me during this beautiful phase. Hello, lovely people. Good morning. మార్నింగ్ లేవగానే couple of minutes baby bump తో time spend చేసి good morning చెప్పి I'll start my day. Going back to those pregnancy days feels so special. వీడియో షూట్ చేసినప్పుడు I was in my 27th week, which means end of my second trimester. In today's video, I'm going to take you through my day, so grab a cup of tea and join me. Next, blinds open చేసి I let the sun peep into my home and fill it with light. చిన్నప్పుడు అమ్మ మార్నింగ్ డివోషనల్ సాంగ్స్తో స్టార్ట్ చేస్తే వీ యూస్ టు మేక్ అ ఫజ్ ఆస్కింగ్ ఫర్ మూవీ సాంగ్స్ ఇన్స్టెడ్. కానీ ఇప్పుడు మ్యాండేటరీ థింగ్ మార్నింగ్ లేవగానే అలా డివోషనల్ సాంగ్స్ వింటూ పనులు చేసుకోవటం. ద మెయిన్ రీజన్ ఐ మేడ్ దిస్ వీడియో ఈజ్ వెదర్ యూఆర్ ప్రెగ్నెంట్ ఆర్ నాట్. డైలీ యాక్టివ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. నా డేని ప్రొడక్టివ్గా చేసుకోవటానికి నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ అండ్ రొటీన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ they give you some encouragement too. If I can manage all alone, I don't think meeku impossible avutundani. Whether you're having rough days or bad days, try cheyandi to be active and productive. At least our face nunchi bayataki ravadaniki. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి బేసిక్ స్కిన్ కేర్ చేసుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ టైంలో ఐస్ ఫేషియల్ స్టార్ట్ చేశా. ఒక 10 seconds హోల్డ్ చేస్తా అండ్ విల్ రిపీట్ ఫర్ 5 to 6 times. అండ్ హానెస్ట్లీ ఐ సా ఎ నైస్ గ్లో ఆన్ మై స్కిన్. స్కిన్ చాలా డ్రై అయిపోతుంది ఇఫ్ యూ డోంట్ అప్లై మాయిశ్చరైజర్ ఆఫ్టర్ ఐస్ ఫేషియల్. వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే వీడియోలో కూడా చెప్పాను. ఫస్ట్ ట్రైమిస్టర్ అసలు ఏం స్కిన్ కేర్ చేసుకోలేదు, బట్ సెకండ్ ట్రైమిస్టర్లో ఐ మేడ్ ష్యూర్ టు ఫాలో స్కిన్ కేర్. పోస్ట్ పార్టమ్ అయితే అస్సలు అవ్వట్లేదు ఒక స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వటానికి. కొన్ని వామ్ వాటర్ తాగుతున్నాను అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా తిన్నాక ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తాను. ప్రెగ్నెన్సీలో ఇట్స్ ఆల్ అబౌట్ స్టేయింగ్ యాక్టివ్ అండ్ లిస్నింగ్ టు యువర్ బాడీ. మోస్ట్ డేస్ ఐ ట్రై టు బీ యాక్టివ్ అండ్ ప్రొడక్టివ్. అఫ్ కోర్స్ కొన్ని డేస్ అయితే ఐ ఫీల్ సూపర్ టైర్డ్ అండ్ ఇన్యాక్టివ్. అలా ఉంటే I'll simply listen to my body, whether it's binge watching, sleeping, or just reading. యావరేజ్గా ప్రీనేటల్ ఎక్సర్సైజెస్ 4 to 5 days a week చేస్తాను. అండ్ వర్కౌట్ అయిపోయిన తర్వాత ఐ లైక్ టు మేక్ అ క్విక్ నోట్ ఆఫ్ మై రెప్స్, జస్ట్ ట్రాక్ చేసుకోవటానికి డే బై డే కన్సిస్టెంట్గా ఉంటున్నానా లేదా అని. ఫిజికల్ యాక్టివిటీ తర్వాత ఐ లైక్ టు షిఫ్ట్ టు అ మెంటల్ యాక్టివిటీ విత్ జర్నలింగ్. ఈ టైంలో ఐల్ ప్లాన్ మై డే. ఎగ్జాంపుల్, డే టు డే టు డూ లిస్ట్, గ్రాసరీస్ లిస్ట్ if needed, or just organizing my thoughts on a paper. It keeps me clear and focused. నా మార్నింగ్ రొటీన్ అయిపోయిన తర్వాత ఇట్స్ టైమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. దట్ డే ఐ హ్యాడ్ చియా పుడ్డింగ్. కొంచెం ఎనర్జీ వచ్చాక ఐ విల్ గో గెట్ ఫ్రెషన్ అప్. ఫ్రెష్ అయ్యి వచ్చాను అండ్ కుకింగ్ కూడా అయిపోయింది. రైస్ కుక్ అవుతుంది. ఇంకెప్పుడు దోశ బ్యాటర్ పట్టాలి. సో మెనీ వర్క్స్ టు డూ. యాజ్ యూ కెన్ సీ హౌస్ ఇస్ ఫుల్ ఆఫ్ మెస్, అది కూడా క్లియర్ చేయాలి. సో దోశ బ్యాటర్ పట్టాక మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. పోస్ట్ లంచ్ ఇంకా మెస్సీ హౌస్ని క్లియర్ చేస్తున్నా. కొన్ని ప్రెగ్నెన్సీ కేర్ ఐటమ్స్ అమెజాన్ అండ్ షీన్లో ఆర్డర్ చేశాను. కొంచెం టైం చూసుకొని అన్నీ ట్రై చేసి చూడాలి. మదర్స్ ఎవరైనా ఈ వ్లాగ్ చూస్తుంటే లెట్ మీ నో హౌ వాజ్ యువర్ ప్రెగ్నెన్సీ జర్నీ. అండ్ మామ్స్ టు బీ మంచిగా మీ ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేయండి బై డూయింగ్ ప్రెగ్నెన్సీ జర్నలింగ్, గర్భ సంస్కార్, పెయింటింగ్ ఆర్ ఆక్యుపై యువర్ సెల్ఫ్ విత్ వాట్ యూ లవ్. ప్రెగ్నెన్సీలో యాక్టివ్గా ఉండటానికి ఛానల్లో షార్ట్స్ పోస్ట్ చేశాను. ఐ విల్ ఆల్సో లింక్ దెమ్ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్. చెక్ ఇట్ అవుట్. ఈచ్ ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్. కొంతమందికి కాంప్లికేషన్స్ ఉంటాయి, కొంతమందికి కొంచెం ఈజీగా అయిపోతుంది ప్రెగ్నెన్సీ జర్నీ. వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ, just listen to your body. Don't compare with others. Be happy, eat healthy and stress తీసుకోకండి.
షీన్‌లో ఆర్డర్ చేసిన ఒక డ్రెస్ ట్రై చేశా అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద కలర్ అండ్ ఫిట్. మంచిగా ఆఫ్టర్‌నూన్ డ్రెస్ తీసుకున్నా అండ్ లేచాక వి డిసైడెడ్ టు గో ఫర్ షాపింగ్. కార్టర్స్ అండ్ టార్గెట్‌కి వెళ్దామని ప్లాన్. 1 మంత్ టైమ్ ఉంది. బట్ నైన్త్ మంత్‌లో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి కాబట్టి చిన్నగా ఎక్స్‌ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాం. కార్టర్స్ అయితే ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నాం. జస్ట్ టు నో అసలు ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది? సైజెస్ ఎలా చూస్తారు? ఆఫర్స్ ఏమైనా ఉంటాయా అని. అలా కొంచెం క్లారిటీ వచ్చాక కొన్ని డ్రెసెస్ పర్చేస్ చేశాం. అసలు బేబీ కోసం షాప్ చేస్తుంటే చాలా స్పెషల్‌గా అనిపించింది. ఇట్ రియల్లీ మేడ్ అస్ రియలైజ్ హౌ క్లోజ్ వి ఆర్ టు మీటింగ్ అవర్ లిటిల్ వన్. ఫ్రెండ్ బర్త్‌డే ఉంటే ఆఫ్టర్ షాపింగ్ వి హెడెడ్ టు అ డిన్నర్ పార్టీ అండ్ బేబీ జెండర్ షేర్ చేసాం ఫ్రెండ్స్‌కి అండ్ హాడ్ సచ్ ఎ లవ్లీ టైమ్ టుగెదర్. షాపింగ్ కంప్లీట్ చేసుకొని పార్టీకి వెళ్ళి ఇప్పుడే ఇంటికొచ్చాం. ఇట్ వాస్ సో బిజీ డే టుడే. బట్ యాహ్! దిస్ ఈజ్ మై డే ఇన్ మై లైఫ్. హోప్ యూ ఆల్ లైక్డ్ వాచింగ్ దిస్ వీడియో. సో స్టే ట్యూన్డ్ ఫర్ సచ్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ బికాజ్ చాలా కంటెంట్ రాబోతుంది. యాజ్ యూజువల్‌గా అబౌట్ దిస్ ఎపిసోడ్ విల్ గో ఆన్. So yeah, hope this is helpful for mamas to be active and productive in your day. See you soon in the next one. Until then, take care. Love you all. Bye.